సో కృష్ణవేణి, Yes. కృష్ణా నదికి ఉండే ఉపనదులు ఏంటి? మూసీ రివర్, తుంగభద్ర రివర్, ఘటప్రభ, మలప్రభ, ఎక్సెట్రా. వన్ ఆఫ్ యువర్ సోషల్ సర్వీసెస్లో ఏం చెప్పారు? సోషల్ సెక్టర్ స్కీమ్, ఎస్ దాని మీద అవేర్నెస్. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ సూపర్ సిక్స్లో పాయింట్స్ ఏంటి, ఏవి ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా ఏం పెండింగ్లో ఉన్నాయి, అలాంటి ప్రోగ్రామ్ అసలు అవసరం? ఓకే సార్. తల్లికి వందనం రీసెంట్గానే ఇంప్లిమెంట్ చేశారు సార్. అది పిల్లోళ్ళకి ఎవరైతే ఫస్ట్ మొత్తం 6 ప్రోగ్రామ్స్ చెప్పేసి. దీపం 2.0, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, సార్ అంటే రీకలెక్ట్ అట్ ఏ టైం. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకి అనేది స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా సార్. స్టార్ట్ ఆగస్ట్ అయింది. 15 అలాంటి స్టార్ట్ స్కీమ్ అసలు అవసరం? సార్ నా అభిప్రాయం ప్రకారం అలాంటి స్కీమ్ అందరికీ అవసరం లేదు సార్. అందరి మహిళలకి అవసరం లేదు సార్. అది స్టూడెంట్స్ కోసం ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్ అందరికీ. అంటే ఇలా వేరే వాళ్ళు తీసుకొని బెటర్గా ఇంకా ఏమన్నా అభివృద్ధి చేయాలనుకొని అభివృద్ధి వాళ్ళు చేసిన అభివృద్ధి వాటిని తీసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు సార్ బెటర్గా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సరిగ్గా లేవు. ఎస్ సార్. గత 1 year బ్యాక్ వరకు, ఈ మధ్యన ఇంప్రూవ్ అవుతున్నాయి అనేటటువంటి ఒక న్యూస్ అయితే వస్తుంది రోడ్స్. సో మరి ఇందులో నిజమేమన్నా ఉందా, లేకపోతే అది జస్ట్ ఒక న్యూసే? కొంతవరకు నిజం ఉంది సార్. కొన్ని జరుగుతున్నాయి. నేనైతే డైరెక్ట్గా ఎక్కడ చూడలేదు సార్. నేను వీక్షించిన ప్రకారం ఎక్కడ చూడలేదు సార్. బట్ డెవలప్మెంట్ అనేది ముందుతో పోల్చుకుంటే జరుగుతుంది సార్. ఈ రోడ్లు డెవలప్ అవ్వడానికి స్పెసిఫిక్గా ఒక కారణం చెప్పండి. ఎవరి వలన, ఏ కారణం ద్వారా ఈ రోడ్స్ బాగా డెవలప్ చేస్తారు? రోడ్ డెవలప్మెంట్ స్కీమ్, రోడ్స్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం. సో ఈ రోడ్స్ డెవలప్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎవరి వల్ల డెవలప్ అవుతుంది సార్? రోడ్స్ గ్రామీణ ప్రాంతాలకి డెవలప్ చేయడం అనేది జరగాలి సార్ మామూలుగా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఒక ముఖ్య కారణం రోడ్స్ సరిగ్గా లేకపోవడం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం అనేది మొదటి కారణం సార్. ఇంకా మామూలుగా ఇంకుడు రోడ్లు సరిగ్గా లేకపోకుండా అక్కడ యాక్సిడెంట్లు అనేటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సార్. ఆ యాక్సిడెంట్ల వల్ల మంచిగా రోడ్లు వేస్తే అక్కడ ఆ యాక్సిడెంట్స్ అనేది నివారించవచ్చు సార్. ఇప్పుడు ఫైనలీ రీడింగ్ తెలుగు న్యూస్ పేపర్ అన్నారు కదా, వన్ ఆఫ్ ది హాబీస్లో. సో తెలుగు న్యూస్ పేపర్స్లో మీరు స్పోర్ట్స్ న్యూస్ చూస్తారా? నో సార్. అంటే జనరల్గా చూస్తాను సార్, బట్ అంత ఫ్యాషనేట్గా నేను స్పోర్ట్స్ న్యూస్ చూడండి సార్. ఏమన్నా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే చూస్తాను సార్. అంటే ఓవరాల్గా మీరు న్యూస్ పేపర్లో చదివే మేజర్ ఆస్పెక్ట్ ఏంటి? మేజర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మోస్ట్లీ చదువుతాను సార్. న్యూస్ పేపర్ అంటేనే కరెంట్ అఫైర్స్. ఎస్ సార్. మరి అందులో ప్రధానంగా మీరు ఫోకస్ చేస్తారు? ఎడిటోరియల్స్ ఫోకస్ చేస్తాను సార్. అండ్ లిజనింగ్ తెలుగు సాంగ్స్ లైక్ మోటివేషనల్ అండ్ అదర్ సాంగ్స్ అంటారు. ఎస్ సార్. ఒక పాట వినిపిస్తారా? ఒక మోటివేషనల్ సాంగ్ వినిపిస్తారా? సార్ ఐ యామ్ ఏ లిజనర్ సార్, బట్ పాడలేను. పర్లేదు, మీరు ఎలా పాడారనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే సార్. మీరు పాడారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దే వదగమని అర్థమందులో ఉంది. నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో కూడా కొన్ని చట్టాలు వచ్చాయి కదా, ఏమైనా ఉన్నాయా? అంటే ఆంధ్రప్రదేశ్ అనేదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మహిళలకు రక్షణ కల్పించడం కోసం కొన్ని చట్టాలు వచ్చినాయి. ఏంటవి? ఉదాహరణకు గృహహింస సంబంధించిన చట్టం ఉంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఎస్, అదొకటి. ఇంకా అలాంటి చట్టాలు ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, పర్వాలేదు. ఓకే, ఇప్పుడు భారత ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు.
ఎస్ సార్. ఆ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటమ్మా? సార్ అది 2014లో ఇంప్లిమెంట్ చేశారు సార్ ప్రధానమంత్రి. ముఖ్యంగా బీహార్ దగ్గర ఇంప్లిమెంట్ చేశారు సార్. అంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు ఉమెన్ విద్యార్థులు అని చెప్పి అక్కడ చేశారు సార్. దానికోసం అంటే డ్రాప్ అవుట్స్ పెంచడానికి, మహిళలు అంటే అమ్మాయిలు చదువుకుంటే మంచిగా భవిష్యత్తులో రాణించగలుగుతారన్న దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. అందుకొరకేనా ఇంకా ఇంకేమైనా ఇంకా ఉన్నాయి సార్. అంటే ఐఎమ్ అనేబుల్ అంటే రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, పర్వాలేదు. అదేవిధంగా ఈ బేటీ పడావ్, బేటీ బచావ్, బేటీ పడావ్ అనే స్కీమ్తో పాటు సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు భారత ప్రభుత్వం. ఎస్ సార్. ఏంటమ్మా అది సుకన్య సమృద్ధి యోజన అనేది? సార్ ఎగ్జాక్ట్లీ అంటే తెలియదు. ఓకే, పర్వాలేదు. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ అని ఒకటి ఉంది. ఎస్ సార్. ఏంటమ్మా అది ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్? ఇంటర్మీడియట్ వల్ల సారీ సార్ నేర్చుకుంటాను సార్. ఓకే, పర్వాలేదు. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. అంటే దాని డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఓకే సార్. ఏమున్నాయమ్మా అవి? ఏమైనా ఐడియా ఉందా? దీక్ష ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంది. ఎస్ సార్. చదివారా దీక్ష ప్లాట్ఫామ్ గురించి? విన్నాను సార్. విన్నారా? ఏంటది దీక్ష ప్లాట్ఫామ్ అంటే? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం సార్. బుక్స్ ప్రొవైడ్ చేయడము, ఈ ప్లాట్ఫామ్ ద్వారా బుక్స్ ప్రొవైడ్ చేయడం సార్. అవును. ఒకటి ఇప్పుడు మనకు దాదాపు దేశం అంతటా కూడా ఈ స్త్రీ శిశు హత్యలు ఓకే సార్ అనేటువంటిది, అంటే భ్రూణ హత్యలు అని అంటాము, ఫీమేల్ ఫీటిసైడ్, ఎస్ సార్. ఇలాంటివి ఇంకా జరగడానికి గల కారణాలు ఏంటమ్మా? సార్ ఇంకా అంటే మేల్ డామినెన్స్ అలా తీసుకొని వెళ్తుంది సార్. ఇంకా మేల్ అంటే ఒక అబ్బాయి పుడితేనే మంచి జరుగుతుందనే ట్యాబులో ఉన్నారు సార్ వాళ్ళు. అది దానివల్ల ఇప్పుడు ఒక 4 అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా ఐదో వ్యక్తి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు, కానీ అమ్మాయి కావాలని ఎవరు కోరుకోవడం లేదు సార్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సార్ చాలా వరకు, అంటే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది సార్. రేపు మీరు అడ్మినిస్ట్రేటర్ అయినారనుకుంటే రేపు మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతారు, ఓకే సార్, జిల్లా కలెక్టర్ అవుతారు. తర్వాత మీరు ఎలాంటి చర్యలు, ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? ఫస్ట్ ఇలాంటివి జరగకూడదు ఓకే సార్ అనే దానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను సార్. వాళ్ళకి ఎందుకు మగపిల్లోడు కావాలనేది నేను తెలుసుకుంటాను సార్. ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకి అవేర్నెస్ అనేది, ఆడపిల్ల కూడా ఉంటే దానికి కావాల్సిన ఇప్పుడు అన్ని స్కీమ్స్ అన్నీ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్ ఉమెన్స్కి. ఆ స్కీమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. ఆ తర్వాత ఏమన్నా ఎవరైతే అలా హాస్పిటల్లో అలా దానికి సపోర్ట్ చేస్తున్నారో స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాను సార్. అంటే మీకు యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుందా? అంటే ఏమా సార్ ఇప్పుడు ఎవరైనా నాకు మగ పిల్లవాడే కావాలి అని అనుకుంటాడు, అలాంటి వాళ్ళ మీద మీకు యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుందా? అతని మీద నాకు అంత అధికారం, అది వాళ్ళ సెల్ఫ్ ఇష్టం కాబట్టి సార్ నాకు అవేర్నెస్ చేసి కొన్ని మంచిగా క్రియేట్ చేయగలుగుతారు. ఎస్ సార్. ఓకే. ఇంకొకటి ప్రధానమంత్రి ముద్రా యోజన అనే ఒక స్కీమ్ ఉంది కదమ్మా. ఎస్ సార్. ఏంటి అసలు ప్రధానమంత్రి ముద్రా యోజన అనే స్కీమ్ వల్ల మహిళలకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి? సార్ అది ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఇచ్చిన స్కీమ్ సార్. అది లోన్స్ తీసుకోవచ్చు వాటి ద్వారా. ముఖ్యంగా మహిళలకి చిన్న ఎవరైతే ఇప్పుడిప్పుడే మహిళలు
డెవలప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది సార్. మ్మ్. అంటే లోన్స్ ప్రకారం కానీ లోన్స్ తీసుకొని వాళ్ళు మంచిగా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది సార్ ఆ స్కీమ్. చివరికి పోషణ్ అభియాన్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట. ఎస్ సార్. జాతీయ స్థాయిలో ఎస్ సార్. అమలు చేస్తూ ఉన్నాం. ఈ పోషణ్ అభియాన్ అనే స్కీమ్ వల్ల మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ జరిగే ప్రయోజనం ఏంటి? సార్ మహిళలకి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పోషకాలు అందుతాయి సార్. ముందులాగా కాకుండా ముందు అంత అవగాహన లేకపోవడం వల్ల అబార్షన్ అవ్వడం అలాంటివి జరిగేవి సార్. ఇప్పుడు పోషకాలు అందించడం వల్ల వాళ్ళ హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తారు సార్. చిన్న విద్యార్థుల్ని స్కూల్కి పంపిస్తారు. వాళ్ళకి మంచి పోషణ అనేది, మంచి ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్. మరి ఇలాంటి స్కీమ్ని ఇంకా బాగా పటిష్టంగా అమలు చేయాలంటే మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? సార్ గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు ఇచ్చిన కేంద్రం నుంచి వస్తాయి సార్ పథకాలు, లేదంటే రాష్ట్రం నుంచి పథకాలు వస్తాయి సార్. గ్రాస్ రూట్ లెవెల్లో అవి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నాయా లేదని చూసుకోవాలి సార్ ప్రతిసారి. అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ అలా ఇన్స్పెక్షన్కి వెళ్ళడం అలా చేయాలి సార్. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారం అనేటువంటిది సరిపోవడం లేదు అనే ఒక కంప్లైంట్ ఉంది, లేదా పౌష్టికాహారాన్ని అందించడానికి కావలసిన డబ్బులు సకాలంలో అందడం లేదు అనే కంప్లైంట్స్ చాలా వినబడుతుంటాయి. మనకు న్యూస్ పేపర్లలో అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు. ఎట్లా మరి ఇలాంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి? ఫండ్స్ డైవర్ట్ చేయకుండా వేటికి వెచ్చించిన ఫండ్స్ వాటికే వెచ్చిస్తే కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఏమో కృష్ణవేణి, తెలుగు పేపర్లు చదవడం అనేటువంటిది నీకు మంచి హ్యాబీ కదా. న్యూస్ పేపర్లు చదువుతావు కదా రోజును. ఎస్ సార్. వెరీ గుడ్. ఏ పేపర్ చదువుతావమ్మా? ఈనాడు పేపర్ చదువుతాను. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జ్ఞాన్ పోస్ట్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు ఇటీవల కాలంలో. సార్ అర్థం కాలేదు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఇటీవల ఈ కాలంలోనే జ్ఞాన్ పోస్ట్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏమైనా చెప్పగలవా దాని గురించి? సార్ ఐడియా లేదు సార్, దాని గురించి నేర్చుకుంటాను సార్. ఓకే. అంటే పేపర్ చదువుతున్నా కూడా పేపర్ మీదే నేను ఇది చేస్తాను. పోనీ అంటే ఇప్పుడు ఏమన్నా మిస్ అయి ఉంటుంది సార్. నేను మిస్ అయిపోతే ఇప్పుడు మొన్న మధ్యన అహ్మదాబాద్లో విమానం ప్రమాదానికి గురైంది. ఎస్ సార్. అలాంటివి మనం చదువుతాం ఎస్ సార్. కదా. కొంచెం ఏదో మిస్ అయినా కూడా ఇలాంటివి అయితే మనకు ఇది ఉంటుంది. అందులో చాలా అట్రాక్టివ్గా మేడే కాల్ మేడే కాల్ మేడే కాల్ అనే వర్డ్ చాలా వచ్చేది, రిపీట్ అయింది. ఎస్ సార్. ఏంటది ఆ మేడే కాల్? ఏం అర్థం చేసుకున్నావు? సార్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వాళ్ళకి ఇమీడియట్గా అంటే వేరే రెస్పాన్స్ ఇస్తుంది అనేసి అర్థం చేసుకున్నాను సార్. ఇమీడియట్ రెస్పాన్స్ కోసం అది ఒక SOS. ఎస్ సార్, ఒక వాయిస్ మెసేజ్ లాగా వెళ్తుంది సార్. మరి బ్లాక్ బాక్స్ ఏంటి? అందులో అందరూ కూడా వెతుకుతున్నారు దాని గురించి, బ్లాక్ బాక్స్ అని. ఎస్ సార్. ఏంటది? దాని బ్లాక్ బాక్స్ ఏంటి విమానంలో? సార్ అది ఒక లోహంతో తయారై ఉంటుంది సార్. అంటే ఏదన్నా అత్యవసరం సమయంలో ఇలా ఫ్లైట్స్ అవన్నీ కూలిపోయినప్పుడు కూడా దాంట్లో సమాచారం అనేది ఉంటుంది సార్. ఆ సమాచారం వల్ల మనం అది ఎందుకు జరిగిందో తెలుసుకోవచ్చు. ఓకే. అసలు భారతదేశంలో ఈ ఏవియేషన్ సెక్టర్ యొక్క పొటెన్షియాలిటీ ఎట్లా ఉంది ప్రస్తుతం? విమాన రంగం యొక్క స్థాయి ఏంటి మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో? సార్ పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉడాన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు సార్. అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు విమాన రంగం అనేది అభివృద్ధి చెందుతుంది సార్. అలాంటి చెందేటప్పుడు ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి ముందుకు తీసుకెళ్తే మంచిగా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది సార్ విమానయాన రంగంలో కూడా. మరి ఈ డ్రోన్స్ కూడా మా పేపర్లో ఎక్కువ చదివాం. ఎస్ సార్. ఆపరేషన్ సింధూర్ టైంలో అంతవరకు ఎలా ఉన్నా డ్రోన్ వార్ఫేర్ గురించి పేపర్లు బాగా రిపోర్ట్ చేసాయి. ఎస్ సార్. మన స్థాయి ఏంటి?
భారతదేశం యొక్క క్యాపబిలిటీ ఏంటి విత్ రిగార్డ్ టు డ్రోన్స్ వార్ఫేర్? సరే ఇండిజినియస్గా ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి చెందుతున్నాం సార్. విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం సార్. లైక్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి హెరాన్ డ్రోన్స్ అలాంటివి మనం ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం సార్. మన ఇండిజినియస్గా డెవలప్ చేసుకుంటే మనం అంతే ఇతర దేశాల కంటే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఈ మధ్యన పేపర్లో నిన్న మొన్న ఏదో ఒకటి వచ్చింది, రుద్రాక్ష ఏంటో. సారీ సార్, ఆ న్యూస్ నేను చూడలేదా? ఓకే సార్. ఎక్కడ మా నేటివ్ మీది? చిత్తూరు సార్. చిత్తూరులో ఎక్కడ? ఎస్ఆర్పురం మండలం దగ్గర వడ్డీ. అలా కాదు, ఇప్పుడు మా 2 జిల్లాలు అయింది కదమ్మా. చిత్తూరు, చిత్తూరు ఇంకోటి తిరుపతి డిస్ట్రిక్ట్ సార్. తిరుపతి. ఇప్పుడు చిత్తూరులో ఇంతకుముందు కంబైన్డ్ దాంట్లో శ్రీ సిటీ అని విన్నావా? విన్నాను సార్. అంటే పరీక్ష కూడా నువ్వు తెలుగులోనే రాసావా? లేదు సార్, ఇంగ్లీష్లో ఇంగ్లీష్లోనే రాసావు. సో ఆ శ్రీ సిటీ ఏమిటి, దాని ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సార్ శ్రీ సిటీ తిరుపతి దగ్గర ఉంది సార్. ఎక్కడ మీకు తెలుసా? అంటే నేను ఇప్పుడు వెళ్ళలేదు సార్. ఇప్పుడు విన్నావు కదా పేపర్లో చదవడం. పేపర్లో విన్నాను సార్. సో దాన్ని ఇదే ఇన్ఫ్రా సిటీ అయ్యి అంటే ఓకే సార్. అది స్పెషల్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఏమిటి మల్టీ ప్రోడక్ట్ స్పెషల్ ఈకనామిక్ జోన్. అది చదవాలం దాని గురించి. అడిగితే అడగచ్చు, అడిగితే ఫుల్ మార్క్స్ వస్తాయి నీకు. ఓకే సార్, నేర్చుకుంటాను. ఎందుకంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాను. బ్రహ్మాండమైన మొన్న ఫస్ట్ ఇది ఈయన తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు. మనకి ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ఎల్జీ కానీ నీకు కావాల్సిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మనకు కావాల్సిన అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ. సో మనకు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ అది. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లైక్ ఈఓఏ 100% ఈఓఏ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఉద్యోగం ఉపాధి కాకుండా అక్కడ చుట్టుపక్కల ఏంటంటే వాళ్ళందరికీ కూడా ప్రజలకి గ్రామస్తులకు అందరూ కూడా ఉపాధి అవకాశాలు బాగా జరిగాయి. తద్వారా కూడా ఏంటంటే పూర్తి ఈ యొక్క మనకు దక్షిణ భారతదేశంలో కావాల్సిన అక్కడి నుంచి అన్ని సప్లై అవుతాయి. మీ అని ఫోన్ విన్నారు కదా, రెడ్మీ రియల్మీ అక్కడే తయారు చేస్తారమ్మా. చాలా అన్ని ప్రోడక్ట్ ఎల్జీ అనేది అక్కడే చేస్తారు. బాగుంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళండి ఇది. ఎందుకంటే దాని పక్కనే షార్ అని ఉంది. షార్ అంటే ఏంటి? శ్రీహరికోట. సో ఇప్పుడు సో అక్కడ ఏం చేస్తుంటారు? శాటిలైట్స్ని ల్యాండ్ చేస్తూ ఉంటారు. ఓకే, కొంచెం దాన్ని అక్కడే పక్కన పులికాట్ అని ఉంది. సరస్సు. దాంట్లో ఏంటి ఏ పక్షులు ఉంటాయమ్మా? పెలికాన్ పక్షులు అనేసి. గుడ్. పెలికాన్ పక్షులు అక్కడ ఉంటాయి. నేను COZBగా చేశాను అక్కడ 30 ఏళ్ళ ముందు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కమ్యూనికేషన్ స్కిల్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంది, అన్నిటికన్నా మించి నీ స్మైలింగ్ ఫేస్ బాగుంది. ఆ స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేయి. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల అవేర్నెస్ నీ ఒక హాబీ కాబట్టి ఆ ప్రయత్నం చేసావు కాబట్టి దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒకవేళ నువ్వు అది మెన్షన్ చేస్తుంటే తెలుసుకోవాలి. తర్వాత సూపర్ 6 ప్రోగ్రామ్స్ మొత్తం లిస్ట్ తెలియాలి. ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సడన్ గా మీ పనే అది కదా. కాబట్టి సడన్ గా అడిగినా చెప్పాలి. అంటే దీని ఉద్దేశం ఏంటి? మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో డాఫ్లో అది రేపు మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు దాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటారా లేదా అని చూడడానికి. ఒక స్పోర్ట్స్ ఆడతారు, స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏంటి ఆ టీమ్ స్పిరిట్ ఉందా లేదా అది పరీక్షిస్తారు. మీకు మెడల్స్ వచ్చినాయా లేవా అవన్నీ ఇంపార్టెంట్ కాదు. సో ఆ టీమ్ స్పిరిట్ అనేది మీకు ఉందా లేదా, ఒక టీం లీడర్గా ఉండే అవకాశం మీకు ఉందా లేదా, ఒక టీంలో సభ్యుడిగా ఉండడం మీకు ఉందా లేదా. సో ఇటువంటివి చూస్తారు. కాబట్టి వెన్ యూ ఆర్ మెన్షనింగ్ సంథింగ్ ఇన్ ద DAF you should know minimum things about that, considering this particular aspect. Right. So everything is fine. అవి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ రిఫ్రెష్ చేసుకుంటే మంచిది.